మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. విడతల వారీగా అదేవిధంగా 3 విడతలుగా రైతు రుణమాఫీ కార్యక్రమం అయితే చేయడం జరిగింది. కానీ దీన్ని ప్రతిపక్ష పార్టీలు రైతు రుణమాఫీ అనేది అందరికీ అందలేదు, రైతులకు ఇబ్బంది కలుగుతుంది, ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది రైతులకు రుణమాఫీ అయితే జరగలేదని చెప్పి ప్రతిపక్ష పార్టీలు అయితే వాపోతున్నటువంటి విషయము. కానీ ఇప్పుడు ఈ విషయం ఇక్కడికి ఉంటే ఈ యాదాద్రి నారసింహ స్వామి సన్నిధిలో ఈ పంచాయతీ అయితే జరుగుతుంది. నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేతో సహా ఇక్కడికి వచ్చి ఇక్కడైతే ఒక కార్యక్రమాన్ని అయితే రూపొందించాడు. కార్యక్రమాన్ని అయితే శ్రీకారం చుట్టినటువంటి విషయం. ఎందుకంటే ఆ కార్యక్రమం చేయొద్దు, ఎందుకంటే ఈ ఆలయంలో, ఈ దేవస్థానంలో రైతు రుణమాఫీకి సంబంధించి ఎందుకంటే రేవంత్ రెడ్డి యాదాద్రి సాక్షిగా చేసి ఖచ్చితంగా 3 విడతలుగా రుణమాఫీ అయితే కార్యక్రమం అయితే చేశాడు. కానీ కొంతమంది రైతులకు రాలేదు. అందరికి వచ్చే వరకు కూడా నేను అందరికి రావాలని చెప్పి నేను కోరుకున్నాను, కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం తీసుకున్నాను చెప్పి నిన్న ఈ పాప ప్రక్షాళన కార్యక్రమం అయితే ఇక్కడ చేశాడు. ఈ పాప ప్రక్షాళన కార్యక్రమము ఈ దేవాలయం ముందే ఇక్కడ ఈ ప్రాంతంలో చేయడం జరిగింది. మరి నిజంగా ఈ పాప ప్రక్షాళన కార్యక్రమానికి బయట నుంచి పూజారులను తీసుకొచ్చి చేశాడు. దీన్ని యాదాద్రి ఆలయ ఈవో సీరియస్ గా తీసుకొని ఈ ఆలయానికి భక్తులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితుల్లో 3 పైన కేసు కూడా నమోదైనటువంటి, అంటే ఇతరుల పేరు ఈ హరీష్ రావు ఎమ్మెల్యే గారి పేరు మీద, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, ప్రస్తుత ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పైన కూడా కేసులు అయినాయి. ఇంకా ఇతరులు కూడా మెన్షన్ చేశారు, కానీ ఇంకా 3 పైన అయితే కేసు అయితే నమోదైనటువంటి విషయం అని చెప్పవచ్చు. ప్రధానంగా ఆలయ ఈవో గారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఈ కార్యక్రమంలో ఇక్కడ ఈ మాడ వీధుల్లో ఈ కార్యక్రమం అయితే చేశారు. ఈ మాడ వీధుల్లో ఇట్టి కార్యక్రమానికి పర్మిషన్ లేదు, ఇక్కడ చేయొద్దు, భక్తులకు అసౌకర్యంగా ఉంది కాబట్టి మేము కంప్లైంట్ చేశామని చెప్పి ఈవో గారు అయితే చెప్పినటువంటి విషయం చెప్పొచ్చు. మరి అదే సాయంత్రం రోజు బీళ్ళ ఐలయ్య విప్ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మా రేవంత్ రెడ్డి సర్కారు ఖచ్చితంగా అందరికి రుణమాఫీ చేసింది, ఒక్కొక్కరికి రుణమాఫీ అయితేనే ఉంది, కానీ అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ వాగ్దాంతం చేస్తుంది, రాద్ధాంతం చేస్తుంది, అనవసరంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు తీసుకుంది అని చెప్పి ఇక్కడ శుద్ధి కార్యక్రమము మొత్తం కూడా ఈ ఆలయంలో ఉన్నటువంటి మొత్తం ఇక్కడ ఈ ప్రాంతంలోనే శుద్ధి కార్యక్రమం నిన్న చేయడం జరిగింది. ఈ శుద్ధి కార్యక్రమం చేసిన తర్వాత ఈ బీఆర్ఎస్ డిసిసిబి మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కూడా ఎవరైతే ఇక్కడ శుద్ధి కార్యక్రమం చేశారో వారిపైన కూడా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. కానీ ఇంకా కేసులు వారి మీద అయిన విషయం అయితే మనకు తెలియదు. ప్రధానంగా ఏది అయినప్పటికీ ఈ రైతు రుణమాఫీ అనేది బయట చూసుకోవాలి, కానీ ఈ యాదాద్రి ఆలయంలో ఎందుకు ఇలాంటిదని చెప్పి భక్తులైతే నిజంగా భక్తులైతే చాలా ఇబ్బంది కలిగేటువంటి విషయము. భక్తులైతే వాపోతున్నారు, ఇక్కడ ఈ రాజకీయం ఏంటిది, ఈ ఆలయాల్లో రాజకీయాలు ఏంటివి అని చెప్పి వాపోతున్నారు. ఈ బీఆర్ఎస్ నిన్న చేసినటువంటి హరీష్ రావు చేసిన కార్యక్రమాన్ని కొంతమంది విమర్శిస్తే, కొంతమంది మాత్రం మాకు మరి రైతుల కోసమే చేస్తుందని చెప్పి కొంతమంది అంటే, మరికొంత నిజంగా కాంగ్రెస్ పార్టీ అయితే రైతులకు అందరికీ చేస్తుంది, 3 విడతలుగా అందరికీ రుణమాఫీ అయితే కార్యక్రమం జరిగింది, అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక విప్ బీళ్ళ ఐలయ్య కూడా ప్రస్తావించడం జరిగింది. ఏది అయినప్పటికీ ఈ ఆలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం అయితే సరైనది కాదని చెప్పి భక్తులు చెప్తున్నారు. ఎందుకంటే స్థానిక రాజకీయ పార్టీలు చూసుకోవాలి, కానీ ఈ ఆలయాన్ని ఎందుకు టార్గెట్ చేసుకొని యాదాద్రి సాక్షిగా ఆయన హామీ ఇచ్చాడు, యాదాద్రి సాక్షిగా హామీ ఇచ్చి రుణమాఫీ చేసి అంటుడు, కానీ అందరికి జరగలేదని చెప్పి హరీష్ రావు వాపోతుడు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ ఆలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం అయితే చాలా ఇబ్బందికరం అని చెప్పి ఆలయ ఈవోకు చెప్పాడు. అదేవిధంగా భక్తులు కూడా చెప్పినటువంటి విషయం ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.